హాయ్ వెల్కమ్ టు సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఆ రెండు సీక్వెల్స్ సాధ్యమేనా? కళ్యాణ్ రామ్ కి ఈసారైనా సక్సెస్ వచ్చేనా? పుష్ప 3 అసలు నిజం ఇదే. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అయితే చిరు నటించిన చిత్రాల్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాలు ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఈ రెండు సినిమాలకు సీక్వెల్ చేస్తానని అన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్. అనుకోవడం వరకు బాగానే ఉంది, కానీ నిజంగా ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి సీక్వెల్స్ తీయడం సాధ్యమేనా? జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు, కానీ కుదరడం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఇద్దరూ జగదేక వీరుడు, అతిలోక సుందరి సీక్వెల్ తీయాలని ప్రయత్నాలు చేశారు, కానీ ఫలించలేదు. రామ్ చరణ్, జాన్వీ కపూర్లతో సీక్వెల్ తీస్తే బాగుంటుందని ఆ మధ్య ట్రై చేశారు, కానీ ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు ఈ సీక్వెల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇంద్ర రీ-రిలీజ్ అయింది. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర టీంని ఇంటికి పిలిచి ఆ జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. చిరు ఇంట్లో ఇంద్ర ముచ్చట్లు పెట్టుకున్న సందర్భంలో చిరంజీవి రుణం తీర్చుకోలేనిదని, ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రాలకు సీక్వెల్స్ తీసి రుణం తీర్చుకుంటానని అశ్విని దత్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇంద్ర ఆల్ టైమ్ హిట్ గా నిలిస్తే, జగదేక వీరుడు, అతిలోక సుందరి క్లాసిక్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్ తీయడం సాధ్యమేనా అంటే, ఇంద్ర ఫ్యాక్షన్ స్టోరీ ఇప్పుడు అలాంటి కథలు చూడడం లేదు కాబట్టి కుదరకపోవచ్చు. జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహా సినిమాల ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఈ మూవీ సీక్వెల్ తీస్తే వర్కౌట్ అవుతుంది. మరి నాగశ్విన్తో జగదేక వీరుడు, అతిలోక సుందరి సీక్వెల్ ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా రాణిస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో విభిన్న కథా చిత్రాలు నటించిన కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత నటించిన ఆమిగోస్, డెవిల్ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈసారి హిట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేయడానికి ప్లాన్ రెడీ చేశాడని టాక్. ఇంతకీ కళ్యాణ్ రామ్ నుంచి రానున్న కొత్త సినిమాలు ఏంటి? మరి ఈసారైనా సక్సెస్ వచ్చేనా? కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో ఓ విభిన్న కథా చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ రోల్ డిఫరెంట్ గా ఉంటుందట. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. ఆ మధ్య రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కు సంబంధించిన గ్లింప్స్, అలాగే విజయశాంతి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేశాయి. ఈ మూవీకి మెరుపు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ను ఒకప్పుడు రామ్ చరణ్ మూవీకి పెట్టాలి అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ టైటిల్ ను కళ్యాణ్ రామ్ మూవీకి పెడతారా, లేక వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ ప్రదీప్ తో చేస్తున్న మూవీతో పాటు సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ తో కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇటీవల సూర్యప్రతాప్ చెప్పిన స్టోరీకి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడట. సుకుమార్ శిష్యుడితో సినిమా అంటే ఈ సినిమా కథాకథనంలో సుకుమార్ మార్క్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కళ్యాణ్ రామ్ ప్రదీప్ తో చేస్తున్న మూవీ రిలీజ్ కి ముందే సూర్యప్రతాప్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని టాక్. త్వరలోనే ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. మరి ప్రదీప్, సూర్యప్రతాప్లతో చేసే సినిమాలతో అయినా కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్స్ సాధిస్తాడేమో చూడాలి. పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో విజయం సాధించడం విశేషం. దీంతో పుష్ప సీక్వెల్ పుష్ప 2కు భారీగా అంచనాలున్నాయి. అయితే పుష్ప 2 మాత్రమే కాదు, పుష్ప 3 కూడా ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరోసారి పుష్ప 3 వార్తల్లోకి వచ్చింది. మరి నిజంగానే పుష్ప 3 ఉందా, లేక ఇది గాసిప్పా? అసలు నిజమేంటి? పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కావాల్సింది, కానీ అనుకున్న ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన డిసెంబర్ 6కు వాయిదా పడింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నెలాఖరుకు కంప్లీట్ చేయాలి అనుకున్నారు, కానీ అక్టోబర్ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిసింది. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి ఉందనేలా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు సుకుమార్. ఇంకా ఐటెం సాంగ్ బ్యాలెన్స్ ఉంది. అది ఎవరితో చేయనున్నారు అనేది త్వరలో క్లారిటీ వస్తుంది. డిసెంబర్ 6న పుష్ప 2 రావడం మాత్రం పక్కా అని అనౌన్స్ చేశారు బన్నీ సుక్కు. పుష్ప 2కు సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది.
పుష్ప రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 మాత్రమే కాదు, పుష్ప 3 కూడా ఉందని ఫాహద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అప్పటినుంచి పుష్ప 3 గురించి వార్తలొస్తున్నాయి కానీ నిజంగా ఉందా లేక ఇది గ్యాసిప్పా అనేది క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇటీవలే సుకుమార్ పుష్ప 3 కథను బన్నీకి చెప్పాడట. ఈ కథ నచ్చడంతో బన్నీ ఓకే చెప్పాడని తెలిసింది. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3కి సంబంధించిన లీడ్ ఇస్తారని సమాచారం. ఈ మూవీ ఎప్పుడు ఉంటుందంటే బన్నీ త్రివిక్రమ్తో సినిమా, ఆ తర్వాత అట్లీ లేదా సందీప్ రెడ్డితో సినిమా చేసిన తర్వాత ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్తో సినిమా చేయనున్నాడు. కిరణ్ కుమార్, భవ్యశ్రీ జంటగా నటిస్తున్న మూవీ దీక్ష. ప్రధాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో ఈ దీక్ష మూవీ రూపొందుతోంది. దీక్ష అంటే ఏదైనా సాధించగలమనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి దీక్ష చిత్ర విశేషాలను తెలియజేశారు. నేను ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా సినిమా చేయడం జరిగింది. సినిమా మొత్తం నిన్నటితో కంప్లీట్ అయింది. మా అక్స సాంగ్తో కంప్లీట్ చేయడం జరిగింది. కిరణ్ కుమార్ ఒక హీరోగా, అలాగే ఇంకొక హీరో కన్నడ అతను, అక్స ఒక హీరోయిన్, అలఖ్య రెడ్డి, తులసి హీరోయిన్స్గా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ దీక్ష అంటే ఒక పట్టుదలతో ఏ పని చేసినా సాధించవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో చేయడం జరిగింది. ఇది ప్రతి మనిషిలో ఏదో ఒక రోజు ఒక దీక్ష అనే ఒక పట్టుదల, ఇది నేను చేయాలి, ఇది నేను సాధించాలి అనే పట్టుదల వస్తుంది. కాబట్టి దాన్ని తప్పకుండా ప్రతి మనిషికి ఈ కథ డెఫినెట్గా టచ్ అవుతుందని నమ్మకం నాకుంది. ఈ దీక్ష మూవీ మేము చేయాల్సిన ఎంత కష్టపడ్డామో ప్రతి మూవీలో అందరూ కష్టపడతారు. సో మేము కష్టపడ్డాము. దాన్ని మీరు గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాల్సిందిగా, అంటే మీరు మీ ప్రింట్ మీడియా వాళ్ళు, మీడియా మిత్రులు మీరందరూ మంచిగా ప్రమోట్ చేస్తే మాలాంటి ఆర్టిస్టులు ఇంకా పైకి ఎదుగుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సినిమా అంటే దీక్ష, ప్రతి ఒక్కరు ఏదైనా దీక్షతో చేస్తేనే మనం ముందుకెళ్ళగలం. అండ్ చిన్న చిన్న సినిమాల్ని అండ్ ఒక కంటెంట్ ఉండే సినిమాలతో మీ ముందుకు మేము వస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో సార్ వచ్చేసి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద దీక్ష మూవీ, అండ్ వన్ మోర్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మినందుకు, ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దీక్ష మూవీ వచ్చేసి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు ఈ మూవీలో. మన హీరో కిరణ్ గారు, యు ఆర్ జస్ట్ అన్ అమేజింగ్ యాక్టర్. మీ వర్క్ చూశాను అండ్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు మీరు. అండ్ మీతో లైక్ డాన్స్ వేయడం కూడా, ఎనర్జీ కానీ మీ మూవ్స్ కానీ అంతా చాలా చాలా బాగున్నాయి. రీసెంట్గానే మేము మా సాంగ్ కూడా కంప్లీట్ చేశాము. అండ్ మీ అందరూ నాకు ఎప్పుడూ నా డీ జర్నీ నుంచి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.